ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము కల్కి అవతారము. కలియుగము ఆఖరి దశకు చేరుకోగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయసుడు. అతనికి సంస్కరణ చేతనే సకల వేదాలు శాస్త్రాలు అవగతమవుతాయి. అతడు సార్వభౌముడవుతాడు. అతడు అధర్మవర్తనలను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పైన అశ్వమేధయాగము చేస్తాడు. అతడు నిలిపిన ధర్మము అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. కృతయుగము ఆరంభమవుతుంది. ధర్మము 4 పాదాల్లో విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవము సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలవుతుంది. అందువలన ధర్మనందన, నువ్వు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించకు. వారికి ఇష్టం వచ్చినవి చెయ్యి. సమస్త భూతాల యందు ఆయ కలిగి ఉండు. సమస్త భూతాల యందు దయ కలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించు. పాపాత్మలను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలిపెట్టు. ఎప్పుడూ సత్యమే చెప్పు. నువ్వు భరతవంశ సంజాతుడవు. నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు. నీకు చెప్పవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, మీరు ఆనతిచ్చిన ప్రకారము నేను లోభము మచ్చరము లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మహర్షి, బ్రాహ్మణ ప్రభావాన్ని గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు, పూర్వకాలంలో పరీక్షిత్ అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు అడవిలో వేటాడుతూ ఒక సుందరిని చూసి మోహించి, నువ్వెవరు, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ యువతి, నేను అపవాహితను, తగిన వరుని కోసం వెతుకుతున్నాను అంటుంది. దానికి రాజు తనను వివాహమాడమని కోరుతాడు. అందుకు ఆమె అంగీకరిస్తుంది. కానీ తనను జలవిహారానికి ఎప్పుడూ తీసుకెళ్లకూడదని కోరుతుంది. అందుకు అతను అంగీకరించి ఆమెను వివాహమాడి రాజధానికి తీసుకువస్తాడు. ఒకరోజు వారు ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో రాజు కొలనులో స్నానం చేస్తూ ఆమెను కూడా పిలిచాడు. ఆమె అలాగే అని కొలనులో దిగి అదృశ్యమైంది. వెంటనే రాజు భటులను పిలిచి కొలనులోని నీటిని బయటికి పోయించాడు. కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలున్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని భావించాడు. లోకంలోని కప్పలన్నింటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు సేవకులు రాజు చెప్పినట్లే కప్పలను వెతికి చంపటం మొదలుపెట్టారు. కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో రాజు వద్దకు వచ్చి కప్పలను చంపవద్దని అర్థించాడు. అందుకు రాజు, అవి నా ప్రేయసిని మింగేశాయి, అందుకే చంపుతున్నాను అన్నాడు. దానికి కప్పల నాయకుడు, నేను కప్పల దొరను, ఆమె నా కూతురు, ఆమె నీలాగే చాలామందిని మోసం చేసింది అన్నాడు. పరీక్షిత్తు, అయితే ఆమెను తెచ్చి నాకు అప్పగించు అని చెప్పాడు. ఆమెతో కప్పల నాయకుడు, ఎంతోమంది రాజులను మోసగించావు కాబట్టి నీకు పుట్టే బిడ్డలు దుర్మార్గులు, మోసగాళ్లవుతారు అని చెప్పించాడు. తరువాత వారికి శల్యుడు, నలుడు, వలుడు అనే 3 కుమారులు జన్మించారు. ఆ రాజు శల్యుడికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఒకరోజు శల్యుడు వేటకు వెళ్ళగా ఒక మృగము అతని బాణం దెబ్బ తగిలి పారిపోయింది. రాజు సారథితో ఆ మృగాన్ని వెంటాడమని చెప్పాడు. సారథి, రాజా, ఆ మృగం చాలా వేగంగా పరిగెత్తింది. మనం ఎంత వేగంగా రథం నడిపినా దానిని చేరలేము. మన గుర్రాలు వామ్యజాతికి చెందినవైతేనే మనం ఆ మృగాన్ని పట్టగలము. అలాంటి గుర్రాలు వామదేవుడనే మహర్షి దగ్గర ఉన్నాయి అన్నాడు. వెంటనే ఆ రాజు వామదేవుని దగ్గరకు వెళ్ళి, నేను ఒక మృగాన్ని కొట్టాను, అది దెబ్బతిని పారిపోయింది, దాన్ని పట్టుకోవటానికి నీ అశ్వాలు ఇవ్వు అన్నాడు. వామదేవుడు వెంటనే, ఆ గుర్రాలు తీసుకెళ్ళి నీ పని కాగానే నాకు తిరిగి తెచ్చివ్వు అన్నాడు. అలాగే అని చెప్పి శల్యుడు అశ్వాలను తీసుకెళ్లి మృగాన్ని పట్టుకుని రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం కలిగిన గుర్రాలు రాజు వద్ద ఉండాలి, కానీ మునికి వీడితో ఏం పని అనుకుని వాడిని తన వద్దే ఉంచుకున్నాడు. ఇన్ని రోజులకు రాజు తన గుర్రాలను ఇవ్వకపోవటంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని గుర్రాలను తీసుకురమ్మని రాజు వద్దకు వెళ్ళాడు. ఆత్రేయుడు రాజు దగ్గరకు వెళ్ళి, మీరు మా గురువుగారైన వామదేవుని దగ్గర అశ్వాలను తీసుకొని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా ఇస్తే నేను వాటిని తీసుకెళ్తాను అన్నాడు. అందుకు శల్యుడు కోపించి, ఆయన పంపటమో నువ్వు రావడం చాలా బాగుందిలే అని వెళ్ళు అన్నాడు. ఆత్రేయుడు వెళ్ళి ఈ విషయం తన గురువుకు చెప్పాడు.